వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు సురేష్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. సురేష్ గారు, ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే రైతు భరోసా రానటువంటి పరిస్థితి అండ్ యూరియా కష్టాలు. సో మీరు రైతుల కోసం ఎక్కువగా అంటే ఫైట్ చేస్తుంటారు, రైతుల దగ్గరికి వెళ్తుంటారు కాబట్టి అడుగుతున్నాను. నిజంగా రైతులు కష్టాలు పడుతున్నారా, లేకపోతే కేవలం సోషల్ మీడియా సృష్టేనా? సోషల్ మీడియా సృష్టి ఎట్లయితుంది? రైతు బంధుని రైతు భరోసాని పేరు మార్చింది, కానీ రైతన్న జీవితంలో మాత్రం వెలుగులు నింపలేకపోయింది రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వతహాగా ఒక పట్టబగలు మిట్టమజానం దొరికిన దొంగ ఆలోచనలు వస్తాయి కాబట్టి రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం దొబ్బేసిండు, రుణమాఫీ పైసలు దొబ్బేసిండు. ఇలా కాలం నీళ్లు లేవు, కరెంటు లేవు. ఇలా ఏసంగి వచ్చి జనవరి 1 రేపు కొత్త సంవత్సరంలో కానీ పాత ఇవ్వాల్సిన రైతు భరోసా పైసలు, ఆయన చెప్పిన రైతు భరోసా పైసలు ఇంతవరకు రాలేదు. ఎందుకు రావట్లేదు రైతు భరోసా పైసలు? ఎలక్షన్లు వస్తేనేమో చీరలు పంచుతాడు, ఎలక్షన్లు వస్తేనేమో ఇంకేదో పథకం పెడతా అంటాడు. అంతే తప్పితే రైతులు మాత్రం చేసింది ఏం లేదు. ముఖ్యంగా రాష్ట్రంలో 40,000 కోట్ల రుణమాఫీ అని చెప్పి 20,000 కోట్లు చేసి 20,000 కోట్లు పందికొక్కులకి రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు తిన్నారు. మేము అడుగుతున్నాం, రైతు భరోసా 15,000 ఏమైనాయి అంటే 12,000 ఇస్తా నాకు చేత కదా అన్నాడు. 12,000 కూడా 2 సార్లు ఎగ్గొట్టిన సన్నాసి రాష్ట్ర ముఖ్యమంత్రి. దయచేసి యాసంగి మొదలైంది, నాట్లు పెట్టుకొని 10 రోజులు దాటింది, ఇంకా కాలం నీళ్లు రాలేదు, కరెంటు చక్కగా రావట్లేదు. మరి పెట్టుబడి సాయం అని చేస్తామని అది చేతగట్లేదు. మరి అప్పు చేసుకొని యూరియా పత్రాలు కొనుక్కుందంటే ఈ ఆ పని మాట్లాడుతున్నాం. ఏ రైతు కార్డు ఉంటుంది స్మార్ట్ ఫోను, ఏ రైతు కార్డు ఉంటుంది టచ్ ఫోను. నువ్వు టంగ అని మాట్లాడినావు, టంగ లేదు, టింగ్ లేదు. కేసీఆర్ గారు ఇచ్చిన అప్పుడే వచ్చినాయి అని రైతులకు అర్థమైపోయింది. కేసీఆర్ స్వతగా రైతు కాబట్టి రైతు బంధుని అనే పథకం ప్రవేశపెట్టిండు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని రైతు బంధు పథకం తెలంగాణలో ఇంప్లిమెంట్ అయింది. చనిపోతే ఆ రైతు కుటుంబాల్లో చీకట్లు ఉండొద్దని రైతు బీమాని పథకం పెట్టి ఆ కుటుంబానికి 5 లక్షలు చాదుకున్న వ్యక్తి కేసీఆర్ అయితే, ఇలా రాష్ట్రంలో 24 నెలల కాలంలో 800 మంది రైతులు చచ్చిపోయినా కానీ పట్టించుకొని సన్నాసి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎక్కడ లేవు చావులు రాష్ట్రంలో ఎక్కడైనా. వీళ్ళ ప్రభుత్వం 700 రోజులే కావచ్చు కానీ ఇలా 820 మంది రైతులు చచ్చిపోయారు. పేర్లున్నాయి, లిస్టులు ఉన్నాయి, కనీసం సోయి లేదు, ఒక రివ్యూ లేదు. ఏం మాట్లాడుతుందంటే వ్యవసాయ శాఖ మంత్రి గారు మీలాంటి వాళ్ళు ఇట్లా ముద్దున మైక్ పెడితే శాటిలైట్లో ఫోటో తీస్తారంట. ఆ ఫోటో పచ్చగా కనపడితే వాళ్ళకి ఇస్తారంట. ఓ సన్నాసులారా, మీకు ఏం చెప్తున్నారంటే ఇలా వానాకాలంలో పత్తి పెట్టుకున్న రైతులు ఈ సంక్రాంతి కల్లా పత్తి ఊడిపోతుంది. పచ్చగెట్లుండే చేళ్ళు, కందిపట్టలు పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు కందులు నరుకుతారు. కందిపట్టలు నరుకొని ఉంటారు. ఎట్లా వేస్తాం? కేసీఆర్ రైతును చూసిండు, కానీ వీళ్ళంట పంట పండించే భూమిని చూస్తారంట. గుంట భూమి ఉన్నోడు రైతే, 10 ఎకరాలు ఉన్నోడు రైతే, ఇలా 100 ఎకరాలు ఉన్నోడు రైతే. రైతు అనేవాడు ఎవరైనా రైతే, కానీ వీళ్ళు ముఖం చూసి బొట్టు పెట్టి ఆడ ఫంక్షన్లలో ముఖం చూసి కూరేసినట్టే ఉంది ఎవరు. వీడు మావోడు, వీడు మందోడు అన్నట్టు అట్లా వేసినట్టు ఉంది ఎవరు. శాటిలైట్ ఫోటో పెట్టి దింపుతాడంట. మనం రైతు అడుగుతుండు, అయ్యా ఎప్పుడు వస్తుంది రైతు భరోసా అంటే ఫోటో దింపుతాడంట. అంటే మరి ఈ శలకలో పనుకోవాలా, మరి పొలం నాటు పెట్టినా మరి పొలంలో మడికట్లా పనుకోవాలంటూ ఉండు. మరి రేపటి నుంచి కావాలి కాసి లైట్ పెట్టుకుని పనుకోవాలా. ఎందుకంటే ఇలా యూరియా దొరకట్లేదు. నాటేస్తే యూరియా పత్రాలు చల్లితేనే పొలం పచ్చబడుతుంది. ఈ సన్నాసికి తెలియదు. ఒకటి, రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యవసాయదారుడు కాదు, దొంగ. అందుకే యూరియా పత్రాలకు ఇవ్వాల్సిన పైసలు కూడా దొంగతనంగా దోసుక తింటుండు. గతంలో పింఛన్లు, ఆసరా పింఛన్లు 2 ఏళ్ల పైసలు దోసుక తిన్నాడు. ఏం చేయదలుచుకుని ఈ రాష్ట్రాన్ని? ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం బాగుపడేది అని కేసీఆర్ గారు ఇన్ని పథకాలు పెడితే రైతును రాజు చేస్తే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు అనేటోడే ఉండొద్దు, ఎండిపోవాలా, ఎసరు పెట్టాలా, ఉన్న ఎల్ని దందా చేసుకొని నేను రియల్ ఎస్టేట్ బ్రోకర్ని కాబట్టి ఎండబెట్టాలని చూస్తున్నాను. ఒకటి, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటి చెప్పదలుచుకున్నాం. షాప్లో లేని యూరియాని ఇలా జనం అంటారు, షాప్లో లేని యూరియా యాప్లో ఎట్లా దొరుకుతుంది, జనం స్వచ్ఛందంగా చెప్తారు. ఇలా నీ గురించే రైతులకు కావాల్సినటువంటి యూరియా ఉంది, కావాలని బీఆర్ఎస్ నేతలు ఒక మాట చెప్తున్నా, యూరియా కాడ లైన్ నిలబడకుండా నడుస్తుందా? ఇప్పుడు కూడా ఖమ్మం దగ్గర నడుస్తుందని ధర్నా చేస్తున్నాయి న్యూస్లలో, మీలాంటి సోషల్ మీడియా మాధ్యమాలలో, యూట్యూబ్లలో వస్తున్నాయి. ఇలా కావాల్సిన యూరియా ఉంటే తినే బుక్కేది అది భువనా కూరనా, పొలానికి వేసుకునే మసాలానే కదా. ఎందుకు ఇలా అయిపోతున్నావు? 300 రూపాయల దానికి యాప్లో బుక్ చేయాలా. ఆ బుక్ చేస్తే పలానా కోల్డ్ స్టోరేజ్ ఉందంటే ఆడ లేనే లేదు, నో స్టాక్ అని పెడుతున్నారు. నిన్న మరి కూడా అదే పంచాది. రాష్ట్రంలో 33 జిల్లాల్లో యూరియా కొరత ఉంది. సమస్య సృష్టించింది రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకంటే ఈయనకి వ్యవసాయం మీద తెలియదు. ఎంత పంట ఎత్తే ఎంత ఎన్ని ఎకరాలకి ఎంత మాల వేయాలో తెలియదు, ఎంత మసాలా వేయాలో తెలియదు. కాబట్టే ఇదంతా జరిగింది. కాలం నీళ్ళు వేయాలి ఇంతవరకు. డిసెంబర్ 31 తారీఖు నీళ్ళు ఎప్పుడు ఇస్తాడు? రైతు భరోసా పైసలు ఎప్పుడు ఇస్తాడు? రైతు బీమా చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలకు కూడా చీకట్లే ఉన్నాయి. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, సాధ కాకపోతే నీ చేయి పాటి సేవ లేకపోతే దిగిపో, ఇంకెవరైనా చేయగలుగుతాడు.